ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు కార్తీక సోమవారం, చాలా ప్రశస్తమైన రోజు, విశేషమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఈశ్వరుణ్ణి ద్వాదశ రాశుల వారు ఏ రకంగా పూజించాలి, పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, తద్వారా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విశేషాన్ని శ్రేయస్తంశలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియ, రాత్రి 10:04 వరకు ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం మృగశిర, రాత్రి 7:27 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి, వృషభ క్షేత్రంలో. చంద్ర సంచారం మిథున క్షేత్రంలో. కుజ సంచారం నీచ స్థితి, కర్కాటక క్షేత్రంలో. కేతు సంచారం కన్యా క్షేత్రంలో. రవి బుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో. శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం సవ్యస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తొలగిపోతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ స్థిరంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ వంటివి చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారు దూరం చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి గతంలో కొన్న మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా లభ్యమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత చేకూరుతుంది. మానసిక క్లేశాలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహపూరిత కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. మహిళలకు ప్రోత్సాహ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తారసపడతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, ఆర్థిక పరిస్థితి, వైద్య వృత్తి వారికి మెరుగవుతుంది. న్యాయవాద వృత్తి వారికి కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వరాభిషేకం శ్రేయస్సుని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొని అంతిమంగా పరిష్కరించుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. అనుచిత పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా
ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. అభ్యుదయంతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ఆర్థిక సత్తువ పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యత సాధించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. తలనొప్పి సంఘటనలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రతి పని పదే పదే నిర్వహించడం ద్వారా శ్రేయస్సుతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు ఏర్పడేటువంటి సంఘటనలు క్రమక్రమంగా పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆందోళనకర పరిస్థితులు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా చేకూరుతాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. పునఃప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. శత్రుభీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. గృహ విషయాలు అనుకూలం. మహిళలకు అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ వంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి సంభాషణ ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. అవరోధాలను ఎదుర్కొనేటువంటి నేర్పరితనం పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి నేర్పరితనం పెరుగుతుంది. అధిక ఒత్తిడి నుంచి విద్యార్థులకి ఉపశమనం లభిస్తుంది. కార్యకలాపాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ బృహస్పతి ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోవటానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. సమస్యలు
తెలివిగా పరిష్కరించినటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యా విషయాలు అత్యంత అనుకూలం. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత, ఒప్పందాలు ఆర్థికంగా లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో విశేష ప్రజ్ఞ ప్రదర్శించగలుగుతారు. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి రాణింపు ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్మరణ ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రావటంలో అనుకూలత సాధించగలుగుతారు. ఆకస్మిక వ్యయం ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేనటువంటి పరిస్థితులు కూడా విస్మయాలకి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి మందత్వం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పట్టుదల పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడిని నియంత్రించగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. అనుకూల ఫలితాలు వ్యవసాయ రంగం వారికి లాభాలని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత క్రమక్రమంగా పెరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం మొదలవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా బలాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ప్రశాంతత తగ్గుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఆకస్మికం. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి తటస్థంగా కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పేచీలు పెరుగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలుకి నోచుకో. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనంతో పాటు గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ, అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సమన్వయంతో, ఓర్పు సహనంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు, ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి వ్యాపార రంగం వరకు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తుంది. ప్రత్యర్థులు బలపడతారు.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదలతో కూడినటువంటి విజయాలు ఆర్థికంగా సాధించాలని, మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలని కార్తీక సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.